ఓం నమః శివాయ. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ వాస్తవ్యులైన జి వాసుదేవ్ వరలక్ష్మీ దంపతులు వారి కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి మాధవ సేవలో ఉన్న ఆధ్యాత్మిక అనుభూతిని, మానవ సేవలో ఉన్న గొప్ప సేవానుభూతిని అనుభవించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని కుటుంబ సభ్యులందరి పేర్లపై వారి గోత్రనామాలపై పూజలు చేయించుకుని ఆదిదేవుని అభిషేక సేవలో పాల్గొన్నారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, లింగాకారము నీవై అఖిలము కాచే. ఓం హిరణ్యపాత్రం మదో ఓహోర్ధాదిమద్వ్యోతానీతి ఏకదా బ్రహ్మణో వార్తి ఏకదేవిమానయతి దోధాది సామ్రాజ్యం భోజం స్వారాజ్యం వైరాజ్యం వార్ణీష్ణాజ్యం రాజ్యమాధిపత్యం ఏకం మాతార్వాషధాదా ప్రార్థాత్మః పుణ్యలింగేశ్వర స్వామి దేవతాయ నమో నమః ఇది ఆనందకర్పూరదీపి మంగళ నీరాజనాన్ దర్శయామి. హరణః పార్వతీపదే హర 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 మహాదేవ శంభో శంకర హర 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 నమ శివార్పణమస్తు. శంకర హర హర మహాదేవ శంభో శంకర. మృదేనామృతాంబరి తస్మై బ్రహ్మ చ బ్రహ్మాజాయ కీర్తిం ప్రజాం దదుః భాగదేనైవైనం ప్రణీతి బ్రాహ్మణ పౌరుషేయోద్ధరేదో బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైన్ దేవతాభిరుద్రతి యావతైర్వై దేవతాస్తాత్ సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివి నమస్కర్యాన్నా. ఈ సందర్భంగా అర్చకులు భక్తులందరినీ నిండు మనస్సుతో ఆశీర్వదించగా శివపుత్రుల మనుగడ నిమిత్తం ఏర్పాటు చేసిన హుండీలో కానుకలు వేసి సేవాభావాన్ని చాటారు. సేవామూర్తులందరూ హోమం చుట్టూ చేరి యాగంలో నెయ్యి నవధాన్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కన్యాకుమారీ మహితన్నోదర్ఘే ప్రచోదయాత్ స్వః అగ్నే స్వః భో స్వః భువ స్వః ఓం సువ స్వః భోర్భో స్వః మహార్జన స్వః. అర్చకులు ఇచ్చిన ఇటుకలను తీసుకుని ఉన్నత మహోన్నత రీతిలో నిర్మిస్తున్న శివాలయ నిర్మాణానికి ఇటుకలు అందించారు. మహోన్నతాక్షేత్రం మహిమాగలదీ క్షేత్రం, అనాథనాదుల మనుగడకు ఆలంబన ఈ క్షేత్రం, శివదేవాలయ క్షేత్రం. రండి రండి ఆలయ నిర్మాణంలో భాగం అవుతాం, మహాదేవుడు శివయ్య గుడికి సాయం చేద్దాం. రండి రండి ఆలయ నిర్మాణానికి అండగా ఉందాం, పుణ్యలింగేశ్వర స్వామికి పూజార్చన చేద్దాం. మానవ సేవలో భాగంగా రక్షణాలయాన్ని సందర్శించి అభాగ్యుల 3 పూటల అన్నదాన కార్యక్రమానికి తగిన విరాళమందించిన సందర్భంగా సేవామూర్తులు వాసుదేవ్ వరలక్ష్మీ గార్లు, భానుప్రకాష్ మమత గార్లు వారి కుటుంబ సభ్యుల తరపున సేవాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అభాగ్యులకు అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. స్వామి క్షేత్రం నిత్య అన్నదానము చేసి అక్షయ పాత్రల ఆదరించి అన్నము పెట్టి కన్న తల్లిలా తోడు నీడై నడిపించే కన్న తండ్రిలా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం, శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం, అమ్మ నాన్న అనాథుల పుణ్యక్షేత్రం శ్రీ పుణ్యలింగేశ్వర. సిబ్బంది శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి పుణ్యప్రసాదాన్ని సేవామూర్తులకు అందజేశారు. సేవాభావంతో నా అంటూ ఎవరూ లేని అభాగ్యులను ఆదుకున్న సేవామూర్తుల కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు సదా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. అమ్మా నాన్న అనాథుల ఆశ్రమంలో మతి స్థిమితం లేనటువంటి పురుషులకు మహిళలకు ఆ మతి స్థిమితం లేని కారణంగా వాళ్ళు రకరకాలుగా విచిత్ర
కృత్యాలు చేస్తున్నప్పటికీ ఓపికతో ఇక్కడ సేవలు అందిస్తున్నటువంటి వారు మరి అవసరం మేరకు వైద్య చికిత్సలు కాలకృత్యాలు తీర్చుకునేటట్టు వాళ్ళ ఆకలిని గుర్తించి సమయానికి వారు తినగలిగే ఆహారం అందియడము, వారు పడుకునే టైములో లేచే టైములో వాళ్ళు ప్రతి క్షణము తిరిగేటప్పుడు వాళ్ళ యొక్క మానసిక స్థితులను గుర్తించి సేవలు అందిస్తున్నారు. ఈ సేవలు చాలా విశిష్టమైనటువంటివి. ఈ సేవలకు ఈ ఆశ్రమం స్థాపించినటువంటి వ్యవస్థాపకులు గట్టు శంకరు శ్రావణి గారు మరి వారి పరిధిలో వారి ఆదేశాల ప్రకారము చేస్తున్నటువంటి సిబ్బందికి మరి ఈ మొత్తం ఈ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఈ అమ్మ నాన్న ఆశ్రమం అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఎందుకంటే దేవునికి ఎంత చేసినా కూడా ఆయన మెచ్చేదానికన్నా మనము మనుషులకి ఎవరైతే బాగాలేదో వాళ్ళకి చేసేటప్పుడే ఆయన చాలా సంతోషపడతారు. మీ ఆశ్రమము చూశాక, ఇందులో సదుపాయాలు చూశాక చాలా బాగా అనిపించింది. మానవ సేవనే చాలా మంచి సేవ. అది మీ సంస్థ చేస్తున్నందుకు చాలా ధన్యవాదములు. ఇది ఇలాగే మీరు కంటిన్యూ చేయాలనేసి మా ఆశ. మనం భక్తితో ఆలయ హుండీలో సమర్పించే కానుకలతో స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యం సమర్పించి అదే నైవేద్యాన్ని దైవస్వరూపులైన అనాథులకు అన్నదానంగా అందించినప్పుడు అది సాక్షాత్తు పరమశివునికి చేరుతుంది. శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి నీడలో సేద తీరుతున్న దిక్కుమొక్కు లేని 600 మంది శివపుత్రుల ఆకలి తీర్చి వారి కడుపు నింపిన అనంతరం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయంలో లభించే పుణ్యప్రసాదం స్వీకరించడం ద్వారా కలిగే ఫలితం అపారం, అనంతం. అనాథుల దీవెనలు, శివయ్య అనుగ్రహం కలగలిసిన ఈ పుణ్యప్రసాదాన్ని స్వీకరించిన వారికి నిశ్చయంగా కీర్తి ప్రతిష్టలు, సుఖ సంతోషాలు, అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.